ఆహారం కావాలనుకోండి, చిన్న చిన్న గుంటల దగ్గర పాచి తినడానికి ఉపయోగపడతాయి. నదుల్లో వాళ్ళకి దానికి ఏం దొరకవు, అసలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎక్కడ పోతూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి, దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళేంత శక్తి ఉండదు. మనం అవకాశం ఇస్తున్నామంటే ఏంటి, మనం అరకొరవుగా ఉన్నదాన్ని ఎత్తుకుపోతాడు. అంటే సాతాను వెతుకపోవటానికి సులువైన మార్గం మన హృదయంలో కొంచెం కొంచెంగా వాక్యం పెట్టుకున్నప్పుడు ఆ కొంచాన్ని ఎత్తుకొని పోతాడు. మళ్ళా అది నింపుకోవటానికి కొంత సమయం పడుతుంది. మన హృదయం నిండేది ఎప్పుడు మరి? ఈ అవకాశాన్ని మనం ఎందుకు ఇస్తున్నాం అంటే మన అజాగ్రత్త, మన లోపం, మన పొరపాట్ల వలన అపవాదికి అవకాశం ఇస్తున్నాం. చిన్నప్పుడు కథలు ఉండేది, కాకికి నీళ్ళు అందకపోతే ఏం చేసేది, అది రాళ్ళు అన్ని పోగేసుకొని ఒక్కొక్కటిగా వేసినప్పుడు అది నిండిపోతుంది. నిండిపోయి అప్పుడు తాగటానికి పైకి వస్తాయి అనే అవకాశం కల్పించుకుంది అది. కానీ మన హృదయాన్ని దేని బట్టి నింపుకుంటున్నాం? వాక్యం, ఈరోజు విన్న వాక్యం అలాగే భద్రపరుచుకున్నావా లేదా? ఒకవేళ అలాగే భద్రపరుచుకుంటే రేపు చెప్పిన వాక్యం ఇంకొంచెం నిండుతుంది, రేపు చెప్పిన వాక్యం ఇంకొంచెం నిండుతుంది. మళ్ళా అలా మనం విన్న వాక్యం అంతా హృదయంలో నింపుకున్న వాక్యాన్ని, మనం నింపుకున్న వాక్యాన్ని వేరే వాళ్ళకి ప్రకటించే వాళ్ళలాగా ఉండాలి. ఇక అపవాది ఎత్తుకొని పోయే అవకాశం ఉండదు. ఈరోజు చెప్పాను అనుకోండి, మీరు మళ్ళీ లోకాశల్లోనికి, లోకంలోనికి వెళ్ళారు అనుకోండి, వచ్చే వారానికి మీ దగ్గర వాక్యం ఉండదు, ఎత్తుకొని పోతుంది. కనుక మనం నదుల్లాగా ప్రవర్తిస్తూ ఉండాలి. వాక్యం కూడా మన హృదయంలో, మన కడుపులో, మన మనసులో ఎటు చూసిన వాక్యంతో నింపబడి ఉండాలి. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త